హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ కర్ణాటక స్పెషల్ కర్దంటు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి, 1 కప్పు చక్కెర తీసుకోవాలి, అలాగే ఎండు కొబ్బరి తురుముకొని 1/2 కప్పు తీసుకోవాలండి. యాలక్కలను ఒక 4-5 దంచి పొడి చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలండి. తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం జల్లించుకోవాలి. ఇక్కడ బరక అనేది లేకుండా పిండిని రెడీ చేసుకోవాలండి. పుట్నాల పప్పు పొడి అనేది చూడండి, ఈ విధంగా పొడి అనేది రెడీ చేసి ఉంచుకోవాలి. సాఫ్ట్గా మెత్తగా రావాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో మనం తీసుకున్న 1 కప్పు చక్కెరని అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత చక్కెర మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని చక్కెర పాకాన్ని పట్టాలి. లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, పాకం రెడీ అయ్యే లోపల మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకోవాలి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాగా అంతా పట్టించి ఉంచాలి. తర్వాత చూడండి, ఈ విధంగా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలాచీ పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవాలి. పాకం రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పుట్నాల పప్పు పొడిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకూడదండి, ఉండలు వచ్చేస్తుంది. కొద్దిగా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనము కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపకుండా, లేదంటే ఉండలు వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా ఉండలనేదే లేకుండా కలపాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. అంతా నెయ్యి కలిసే విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసిన తర్వాత ఈ పాకం అనేది నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. పల్చగా ఉండొద్దు, అలాగని గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు తీసి ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ప్లేట్లోకి వేసిన వెంటనే గట్టిపడిపోతుంది. త్వరగా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనము ఇది అంతా సమంగా ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా. తర్వాత తురుముకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేయాలండి, లేదంటే అతుక్కోదన్నమాట. మనం పీసెస్ కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయండి పీసెస్ అనేది. మీకు నచ్చినట్టయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఈ కర్దంటుకి ఎక్కువగా ఎండు కొబ్బరి పొడినే వాడతారనమాట. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ పీసెస్ అనేది. ఈ రెసిపీ చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, ఈజీగా తినేస్తారు. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి పీసెస్ అనేది అతుక్కోకుండా.
నేను చెప్పిన ఈ కొలతలతో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా వచ్చేసాయి, అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను. ఈజీగానే కాదండి, ఈ స్వీట్ రెసిపీ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.